ఫాలిక్యులర్ స్కాన్స్, ఫాలిక్యులర్ ట్రాకింగ్ అని అంటాం. సో ప్రెగ్నెన్సీ రావడానికి, సో ప్రతి నెల ఇది గర్భసంచి 2 ట్యూబ్స్, అండాశయాలు. సో ప్రతి నెల ఆడవాళ్ళకి ఇక్కడ ఎగ్ అనేది పెరగాలన్నమాట. సో ఈ ఎగ్ పెరిగి ట్యూబ్లోకి రిలీజ్ అవ్వాలి. సో ఈ ఎగ్ గ్రోత్, ఈ ఫాలికల్, ఇట్స్ నాట్ ది ఎగ్, యాక్చువల్లీ ఫాలికల్ అనమాట. సో ఒక అండాశయంలో చాలా చిన్న చిన్న ఫాలికల్స్ ఉంటాయి. ఈ ఫాలికల్స్ అన్నిట్లో కల్లా ఒకటి పెరిగి పెద్దగా అయ్యి మిగతావన్నీ ఇలా ఉండిపోతాయి. పెద్దగా అయిన తర్వాత ఇది రప్చర్ అయ్యి, బ్లాస్ట్ అయ్యి మనకి ఎగ్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఫాలికల్స్లో ఎగ్స్ ఉంటాయి, బట్ అన్ని ఫాలికల్స్లో కల్లా నార్మల్గా ఒకటే ఫాలికల్ పెద్దగా అయ్యి ఈ ఫాలికల్ మెచ్యూర్ అయిన తర్వాత రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవుతుంది. సో దీన్ని ట్రాక్ చేయడానికి మనము రెగ్యులర్గా స్కాన్స్ చేస్తూ ఉంటాము. దాన్ని మనము ఫాలిక్యులర్ మానిటరింగ్ అంటాం. సో సెకండ్ డే ఆఫ్ ద పీరియడ్ నార్మల్గా మనకి ఓవరీస్ అనేవి ఇలాగుంటాయి. ఒక ఓవరీ ఉంటుంది, దాంట్లో చిన్న చిన్న ఫాలికల్స్ ఉంటాయి. దాదాపుగా అన్ని ఫాలికల్స్ 10 mm లోపల ఉంటాయి, సిమిలర్ సైజులో ఉంటాయి. మళ్ళీ మనము మెడికేషన్స్ ఇస్తాం, యూజువలీ ఎగ్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత స్కాన్కి రమ్మంటాం. అప్పుడు చూసినట్టయితే ఇలా ఉంటుందన్నమాట, అరౌండ్ డే 9. నార్మల్గా అయితే ఇలాగే ఉండాలి, బట్ కొంతమందికి పీసీఓడి ఉండి ఫాలికల్ పెరగకపోవచ్చు, ఎగ్ నెంబర్ తక్కువ ఉండి. సో డే 9 చూసినప్పుడు ఒక ఫాలికల్ రెస్పాండ్ అయ్యి పెరగడం జరుగుతుంది. ఈ ఫాలికల్ నుంచి మనకు ఎగ్ రిలీజ్ అవ్వడానికి మనం ఇంజెక్షన్స్ పెట్టచ్చు. పెట్టిన తర్వాత ఇంజెక్షన్ ఇచ్చిన 36 hours తర్వాత మామూలుగా ఎగ్ రిలీజ్ అవుతుందని మనకి తెలుసు. కాబట్టి ఆ టైంకి హస్బెండ్ వైఫ్ని కలవమనన్నా చెప్తాము, లేదా ఐయుఐ అనే ప్రాసెస్, అంటే స్పర్మ్స్ మనం ప్రాసెసింగ్ చేసి గర్భసంచి లోపలికి పంపిస్తాము, ఆ ప్రాసెస్ అన్న చేస్తాం. సో ఈ ఫాలిక్యులర్ స్కాన్స్, ఫాలిక్యులర్ మానిటరింగ్ ద్వారా ఫాలిక్యులర్ గ్రోత్ అనేది మనము మానిటర్ చేయడానికి ఉంటుంది. ఏ టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది అనేది తెలియడానికి అవకాశం ఉంది. ఏ టైంకి మనం ఐయుఐ అనే ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఐవీఎఫ్ పేషెంట్స్లో కూడా మనం సెకండ్ డే ఆఫ్ ద పీరియడ్ నుంచి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎవ్రీ 2-3 days మానిటర్ చేస్తాం. నార్మల్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీకి కానీ ఐయుఐ కానీ సింగిల్ ఫాలికల్ పెరగాలి కదా. ఐవీఎఫ్ అనే ప్రాసెస్లో మనకి అండాశయంలో ఉన్న అన్ని ఫాలికల్స్ పెరిగిపోతాయి. అన్ని ఫాలికల్స్ పెరగడానికి సరిపడా డోస్ మనం అడ్జస్ట్ చేస్తాం. సో అన్ని ఫాలికల్స్ పెరిగి అన్ని దాదాపుగా 18 mm సైజ్కి వచ్చిన తర్వాత మనం ఎగ్ పికప్, అంటే ఎగ్ పికప్ అనే ప్రొసీజర్, ఏ ప్రొసీజర్ అయితే మనం మత్తిచ్చి ఎగ్స్ తీస్తామో ఆ ప్రొసీజర్కి మనం ప్లాన్ చేస్తాం. సో ఐవీఎఫ్లో కూడా ఫాలికల్స్ని మానిటర్ చేసి ఎగ్స్ అన్నీ బాగా పెరిగిన తర్వాత ఒక సర్టెన్ సైజ్కి వచ్చాకే మనం ఎగ్ పికప్ చేస్తాం. సో ఫాలిక్యులర్ స్కానింగ్, ఫాలిక్యులర్ మానిటరింగ్ అనేది ఫర్టిలిటీ సెంటర్ ఒక మెయిన్ టెస్ట్ అనమాట. సో స్కానింగ్ ద్వారానే ఎగ్స్ ఎలా పెరుగుతున్నాయి చూసుకోవడానికి మనం చేసే టెస్ట్. వెజైనల్ స్కాన్స్ చేస్తామండి, అంటే ఇది గర్భసంచి ముఖ ద్వారం, ఇది వెజైనా, యోని అనమాట. యోనిలోకి ఒక ప్రోబ్ పెట్టి ఎగ్స్ ఇక్కడ నుంచి ప్రోబ్ పెడితే మనకి ఈ అండాశయం అనేది మనకు స్కాన్ మానిటర్లో కనిపిస్తుంది. ఇది ఎలా పెరుగుతున్నాయి, మనం ఏమైనా డోస్ పెంచాలా, డోస్ తగ్గించాలా, ఏ టైంలో హస్బెండ్ వైఫ్ కలవాలి, లేదా ఏ టైంలో ఐయుఐ చేయాలి, ఎప్పుడు మనం ఎగ్స్ తీయాలి, ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మనకి ఫాలిక్యులర్ స్కాన్స్లోనే తెలుస్తుంది. సో ఫాలిక్యులర్ స్కాన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దీని బేసిస్ మీదే మొత్తం మన ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంతా బేస్ అయి ఉంటుంది. అండ్ దీని ద్వారానే మనము బెస్ట్ సక్సెస్ రేట్స్ అచీవ్ చేసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.